అందరికీ నమస్తేనండి. లాస్ట్ ట్రేడింగ్ సెషన్‌లో మనం చేసిన మిస్టేక్స్ వల్ల నేనైతే ఈరో 2 డేస్ నుంచి అయితే ట్రేడ్ చేయలేదు. సో, ఈరోజు మండే రోజు ఫ్రెష్‌గా స్టార్ట్ చేద్దామని అయితే ట్రేడ్ చేశాను. సో, ఈరోజు మనకైతే మంచి ప్రాఫిటే వచ్చింది. కాకపోతే నేను ఒక మంచి అంటే చాలా పెద్ద మిస్టేక్ చేశాను. ఆ మిస్టేక్ ఏంటో చెప్తాను. సో, ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి నేను ఎన్ని క్లాక్ తీసుకున్నానంటే మార్నింగ్ 9:40కి తీసుకున్నాను. 150 దగ్గర ఎంట్రీ, 163 దగ్గర ఎగ్జిట్. 1:1 రాంగానే బుక్ చేసేసాను. సో, ఆ రోజు మిస్టేక్ చేశాం కదా! అరౌండ్ 4 ట్రేడ్స్ చేసి మనము 2000 దాకా లాస్ తీసుకున్నాం. ఎందుకులే ఎక్కువ బుక్ చేద్దాం అంటే ఎక్కువ 1:2 దాకా అయితే వెయిట్ చేయలేదు. వాలటైల్‌గా ఉండింది పొద్దున మార్కెట్. సో, నెక్స్ట్ ఈ ట్రేడ్‌లో నేనైతే మిస్టేక్ చేశానండి. సో, ఇక్కడ ఎంట్రీ చూడండి నాది 163 ఇది నా ఎంట్రీ. నేను 173 రాంగానే నేను ఏమనుకున్నానంటే ఎలాగో 1 ట్రేడ్ అయితే ప్రాఫిట్‌లో ఉన్నాం కదా! ఈ ట్రేడు ఎస్ఎల్‌ని నేను కాస్ట్ పెడదాం అనుకున్నా. అంటే 163 దగ్గరే పెడదాం అనుకున్నా. సో, ఈ లెవెల్ నేను ముందే మార్క్ చేసుకున్నా. మంచి సపోర్ట్ ఉంది 1 అవర్ దగ్గర. నేను కరెక్ట్ ఈ క్యాండిల్‌లో ఇగో ఈ రిజెక్షన్ క్యాండిల్‌లో ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఎంటర్ అయ్యానో నాకు 173 రాంగానే నేను మిస్టేక్ ఏం చేశానంటే 173 దగ్గరే పెట్టేసా బై మిస్టేక్. 163 ఎంట్రీ దగ్గర పెట్టాల్సింది ఎస్ఎల్ కాస్ట్ 173 దగ్గర పెట్టాను. అదేం చేసిందంటే నన్ను హిట్ చేసేసి మంచి మూవ్‌మెంట్ అయితే ఇచ్చింది. నేను కాస్ట్ గాని పెట్టుంటే మంచి మూవ్‌మెంట్ క్యాప్చర్ చేసి ఉండేవాళ్ళం. కనీసం 1:3 గాని అంటే కనీసం 1:3, 4 అట్లా క్యాప్చర్ చేసేవాళ్ళము. నేను ఇంకా ఈ గ్యాప్ ఫిల్లింగ్ కూడా ఉంది కదా! మంచిగా ఈరోజు బయింగ్ అయితే వస్తదనుకున్నాను. ఎందుకంటే 500 లెవెల్ దగ్గర ఉంది మార్కెట్. సో, బయింగ్ ఎక్స్‌పెక్ట్ చేశాను. సో, ఈ మూవ్‌మెంట్‌ని అయితే మనం మిస్ చేసాం. కాస్ట్ పెట్టకపోవడం వల్ల. ఈరోజు ట్రేడ్స్ అయితే ఇవి 2 ట్రేడ్స్ అయితే చేసాం. ఓవరాల్‌గా మనమైతే ప్రాఫిట్‌లో ఉన్నామండి. సో, ఇదండి మనకు మండే రోజు ఇలా జరిగింది 19థ్ జనవరి. సో, రేపు ఎలా ఉంటుందో చూద్దాం. థాంక్ యూ.